ఇస్మాయిల్ హనియే, హసన్ నస్రల్లా ఏడాది యుద్ధంలో ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న పేర్లు ఇవి. ఈ ఇద్దరిని ఎలిమినేట్ చేయడంలో ఐడిఎఫ్ సక్సెస్ అయింది. హిజ్బుల్లా చీఫ్ స్థానంలోకి ఎవరొచ్చినా బుల్లెట్ దించడంలోనూ విజయం సాధించింది. కానీ అక్టోబర్ 7 దాడులకు సూత్రధారిని ఎలిమినేట్ చేయడంలో మాత్రం మొసాద్ యాక్షన్ వర్కౌట్ కాలేదు. ఏడాది కాలంలో యహ్వా సిన్వార్ మరణించాడనే వార్త ఎప్పుడొచ్చినా కొన్ని రోజుల్లోనే మరణించలేని మాన్స్టర్లా మళ్ళీ తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఇప్పుడు మరోసారి అదే రిపీట్ అయింది. గత నెలలో యహ్వా సిన్వార్ కథ ముగిసిందన్న మీడియానే ఇప్పుడు అతడు ప్రాణాలతో ఉన్నట్లు రిపోర్ట్ చేస్తుంది. అంతేనా? ఇజ్రాయెల్పై ప్రతీకారం లక్ష్యంగా సరికొత్త ఉగ్రదాడులకు తెరలేపుతున్నట్లు చెప్తుంది. ఎందుకు యహ్వా సిన్వార్ ఎక్కడున్నాడు? హమాస్, హిజ్బుల్లా టాప్ కమాండర్లను ఈజీగా ఎలిమినేట్ చేస్తున్న ఐడిఎఫ్ సిన్వార్ విషయంలో ఎందుకు ఫెయిల్ అవుతుంది? వాచ్ ది స్టోరీ. హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ప్రాణాలతోనే ఉన్నాడా? ఇజ్రాయెల్పై ప్రతీకారమే లక్ష్యంగా కుట్రలు చేస్తున్నాడా? సిన్వార్ ఎలిమినేషన్ కోసం ఐడిఎఫ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సృష్టించిన మారణ హోమానికి హమాస్ పెట్టుకున్న పేరు ఇది. ఈ ఆపరేషన్ వెనుక 5గురు హమాస్ కీలక కమాండర్లు ఉన్నారు. వారిలో మొదటి వ్యక్తి మహమ్మద్ డెయిఫ్, హమాస్ సైనిక విభాగాధిపతి. గాజాలో ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలో 1965లో డెయిఫ్ జన్మించారు. పూర్తి పేరు మహమ్మద్ డియాబ్ అబ్రహీం అల్ మస్రీ. 1980ల చివర్లో హమాస్ లో చేరాడు. హమాస్ ఉగ్రవాదులు తమ ఉనికి ఇజ్రాయెల్ దళాలకు తెలియకుండా రోజుకో సానుభూతి పరుడి ఇంట్లో దాక్కుంటారు. అందుకనే మస్రీ పేరు డెయిఫ్ గా మారింది. డెయిఫ్ అంటే అరబిక్ భాషలో అతిథి అని అర్థం. హమాస్ కీలక సైనిక విభాగం ఆల్దిన్ అల్ కస్సాం వ్యవస్థాపకుల్లో డెయిఫ్ ఒకడు. హమాస్ వాడే కస్సాం రాకెట్ల తయారీ వెనుక ఇతడిదే కీలక పాత్ర. ఇజ్రాయెల్ దళాలకు తలనొప్పిగా మారిన గాజా సొరంగ మార్గాల నిర్మాణం వెనుక కూడా ఇతడి పాత్ర ఉంది. డెయిఫ్ ఎన్నడూ బహిరంగంగా కనిపించలేదు. 2006లో హమాస్ సభ్యుడి ఇంట్లో ఉండగా జరిగిన దాడిలో డెయిఫ్ మరోసారి తీవ్రంగా గాయపడ్డాడు. అందుకే అతన్ని ది క్యాట్ విత్ 9 లైవ్స్ గా పిలుస్తారు. ఇక అక్టోబర్ 7 దాడుల వెనుక మాస్టర్ మైండ్ గా వ్యవహరించిన మూడో వ్యక్తి ది షాడో మ్యాన్ గా పిలిచే మర్వాన్ ఇస్సాది. ఇంతిఫాదాగా పిలిచే ఉద్యమ టైంలో చురుగ్గా పాల్గొన్న ఇస్సాను ఇజ్రాయెల్ అరెస్ట్ చేసి 5 ఏళ్ల పాటు జైల్లో ఉంచింది. హమాస్ లో అతడు చిన్న వయసులోనే చేరాడు. ఇస్సాను చేతన మనిషిగా మాస్టర్ మైండ్ గా చెబుతారు. ఇతను చాలా తెలివైన వాడని, ప్లాస్టిక్ ను మెటల్ గా కూడా మార్చేయగల మాయగాడని స్వయంగా ఇజ్రాయెల్ చెప్పింది. మర్వాన్ ఇస్సా జీవించి ఉన్నంత వరకు హమాస్ బ్రెయిన్ వార్ కొనసాగుతూనే ఉంటుందని గాజాలో యుద్ధం మొదలైన కొత్తలో పేర్కొంది. 2006లో ఆల్ కస్సం బ్రిగేడ్స్ ముఖ్య నేతలతో ఆల్ డెఫ్ తో జనరల్ స్టాఫ్ మీటింగ్ నిర్వహించిన సమయంలో ఇస్సాను చంపేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నించింది. కానీ త్రుటిలో గాయాలతో బయటపడ్డాడు. 2011 వరకు ఇస్సా ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. ఆ తర్వాతే అతడి ఫోటో బయటకొచ్చింది. 2012లో జరిగిన షేల్ స్టోన్స్ నుంచి అల్ అక్సా ఫ్లడ్ వరకు ఎన్నో దాడులకు ప్లాన్ చేయడంలో ఇస్సా కీలకంగా వ్యవహరించాడు. హమాస్ కమాండర్లలో 4th వన్ డేంజర్ మ్యాన్ అబ్దుల్లా బర్గౌతి. కస్సం బ్రిగేడ్స్ లో కీలక వ్యక్తిగా ఎదిగిన ఇతడు బాంబులు, డిటోనేటర్లు, విష పదార్థాల తయారీలో మాస్టర్ మైండ్. తన కజిన్ బిలాల్ అల్ బర్గౌతిని వెస్ట్ బ్యాంకులోని ఓ మారుమూల ప్రాంతానికి తీసుకువెళ్లి పేలుడు పదార్థాల తయారీలో తనకున్న నైపుణ్యాలను ప్రదర్శించేంత వరకు కూడా ఎవరికీ కూడా వీటి తయారీలో ఆయన సామర్థ్యం గురించి తెలియదు. 2003లో ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు అబ్దుల్లాను అరెస్ట్ చేసి 3 నెలల పాటు విచారించారు. అబ్దుల్లా నిర్వహించిన ఆపరేషన్లలో 66 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా 500 మంది గాయపడ్డారు. అబ్దుల్లా నేరాలపై విచారణ జరిపిన న్యాయస్థానం మొత్తంగా 67 జీవిత ఖైదులు, 5200 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నట్టు తీర్పునిచ్చింది. ఇజ్రాయెల్ న్యాయ చరిత్రలోనే ఏ నిందితుడికి ఇంతటి సుదీర్ఘమైన శిక్ష విధించలేదు. అబ్దుల్లా బర్గౌతి ఇజ్రాయెల్ పై దాడుల కోసం వినియోగించిన పేలుడు పదార్థాల తయారీలో 20 ఏళ్ల క్రితమే కీలకంగా వ్యవహరించినట్టు భావిస్తున్నారు. ఇస్మాయిల్ హనియే, ఖలీద్ మెషాల్, మహమూద్ అల్ జహార్ ఈ ముగ్గురు కూడా ఆపరేషన్ అల్ అక్సా కోసం ఎన్నో ఏళ్లుగా ప్లాన్ చేసిన వారి. మహమూద్ అల్ జహార్ కు సంబంధించిన ఓ వీడియో అక్టోబర్ 7 దాడుల తర్వాత వైరల్ అయింది. ఆ వీడియోలో ఇజ్రాయెల్ తమ తొలి లక్ష్యం మాత్రమేనని, ప్రపంచం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడమే అసలు లక్ష్యమని ప్రకటించారు. ఇలా ఇజ్రాయెల్ పై ఆకస్మిక దాడుల వెనుక ఉన్న వారి పేర్లు ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఇదంతా సరే, ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ వెనుకున్న కమాండర్ల అందరి గురించి చెప్పి హమాస్ టాప్ 2 యాహ్యా సిన్వార్ గురించి ఎందుకు చెప్పలేదని అనుకుంటున్నారా? అసలు కథ అక్కడే ఉంది. ఇప్పటి వరకు చెప్పుకున్న హమాస్ కమాండర్లందరినీ ఇజ్రాయెల్ దళాలు అంతం చేసేశాయి. మహమ్మద్ డెయిఫ్ మొదలు హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియే వరకు ఎవరు ప్రాణాలతో లేరు. ఆ మాటకొస్తే లెబనాన్ అడ్డాగా రెచ్చిపోతున్న హిజ్బుల్లాను షేక్ చేసేసింది మొసాద్. కానీ ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ వెనుక సెకండ్ మాస్టర్ మైండ్ యాహ్యా సిన్వార్ విషయంలో మాత్రం లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. గత నెలలో సిన్వార్ ఎలిమినేషన్ వార్తలు వార్ జోన్ ను షేక్ చేసినా ఇప్పుడు మరణం లేని మాన్స్టర్లా మళ్లీ తన ఉనికిని చాటుకోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
అవును, హమాస్ నయ చీఫ్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు. ఈ నిజాన్ని అమెరికన్ మీడియా వాల్ స్ట్రీట్ బయటపెట్టింది. అంతేకాదు ఇజ్రాయెల్ పై సిన్వర్ చేస్తున్న కుట్రల్ని వివరించింది. హమాస్ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇజ్రాయెల్ పై ఆత్మాహుతి దాడులు చేయాలని యాహ్యా సిన్వర్ ఆదేశించినట్లు వాల్ స్ట్రీట్ పత్రిక తెలిపింది. అతడు అధికార కాంక్షతో ఉన్నాడని ఖతర్ అధికారులు చెప్పినట్టు వెల్లడించింది. ఇస్మాయిల్ హనియా మరణం తర్వాత బాధ్యతలు చేపట్టిన వెంటనే వెస్ట్ బ్యాంక్ నుంచి ఇజ్రాయెల్లో ఆత్మాహుతి దాడులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొంది. అయితే దీనిపై కొందరు హమాస్ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేశారని తెలిపింది. వాస్తవానికి రెండో ఇంతిఫాదా సమయంలో ఆత్మాహుతి దాడులు వెస్ట్ బ్యాంక్ మీదుగా ఇజ్రాయెల్ పై జరిగేవి. ఆ తర్వాత వెస్ట్ బ్యాంక్ బలమైన సరిహద్దు రక్షణ వ్యవస్థల్ని ఇజ్రాయెల్ నిర్మించడం, ఇంటెలిజెన్స్ ను పెంచడంతో వాటి సంఖ్య తగ్గింది. సిన్వర్ అధికార కాంక్షతో ఉన్న వ్యక్తి అని ఖతర్ కి చెందిన ఓ అధికారి ప్రైవేట్ గా వెల్లడించినట్లు వాల్ స్ట్రీట్ తెలిపింది. అతడు ఇటీవల వారితో మాట్లాడుతుండగా గాజా యుద్ధంలో అతడి పాత్ర గురించి చాలా గొప్పలు చెప్పుకున్నట్టు వెల్లడించారంది. అంతేకాదు హనియే మరణం తర్వాత ఖలీద్ ముషాల్ను వారసుడిగా ఎన్నుకోవాలని హమాస్ రాజకీయ విభాగ సభ్యులు భావించగా ఖచ్చితంగా సిన్వర్నే ఎన్నుకోవాలంటూ సాయుధ విభాగం సందేశం పంపినట్లు పేర్కొన్నారంది. వాల్ స్ట్రీట్ కథనాన్ని బట్టి చూస్తే సిన్వర్ మరణించడం కాదు, ఇజ్రాయెల్ పై ప్రతీకారం కోసం ప్రణాళికలు రచిస్తున్నాడని తేలిపోయింది. ఇటీవలే సిన్వర్ ఖతర్ అధికారులతో సంబంధాలు పునరుద్ధరించుకున్నట్టు వచ్చిన వార్తలు నిజమని తేలిపోయింది. పైగా ఖతర్ మధ్యవర్తి బృందానికి సిన్వర్ రాసిన లేఖను తాము చూసినట్లు వాల్ స్ట్రీట్ చెప్పింది. అంటే సిన్వర్ మరణ వార్తలు అవాస్తవం. మరి ఇజ్రాయెల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? ఇప్పుడు యావత్ ప్రపంచం ఈ ప్రశ్నకే సమాధానం వెతుకుతోంది. నిజానికి ఏడాది కాలంగా జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ ఎన్నడూ లేనంత దూకుడుగా దూసుకెళ్తోంది. హమాస్, హిజ్బుల్లా, హౌతీ, ఇరాన్ ఇలా శత్రుశేషమే ఉండద్దన్న రేంజ్ లో సాగుతోంది మొసాద్ యాక్షన్. కాబట్టి ఇప్పటి వరకు తప్పించుకు తిరిగిన సిన్వర్ ఇకపై ఎస్కేప్ అవడం ఇంపాసిబుల్.